మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో అయితే ఉన్నాం. ఇక్కడ ఊరంతా కూడా ఈ యొక్క అలంకారంతో ఎంతో శోభిల్లుతుందని చెప్పేసి కూడా మన విజువల్స్లో కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మనతో పాటు ఇక్కడ పూజారి అయితే మనతో పాటు ఉన్నారు. అంటే ఎలాంటి పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్వామివారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకట సుమన్ శర్మ అండి. మాది బి కొత్తకోట పౌరోహితులు. మేము ఇంతకుముందు ఎన్నడూ లేకుండా ఉండే విధముగా అమ్మవారి దైవ ప్రేరేపణతో ఈ దుర్గా కమిటీ అనే వాళ్ళు ఈ దసరా ఉత్సవాలు చేయాలని నిర్ణయించినారు. అశేషమైన జనస్పందన వచ్చింది దీనికి. మేము ప్రతిదినము అమ్మవారికి సర్వోపచార పూజలు అనగా ఒక్కొక్క రోజు ఒక అవతారమే అమ్మవారు ఉన్నది. తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు అన్నపూర్ణేశ్వరి దేవిగా, నాలుగో రోజు మహాలక్ష్మిగా, ఐదో రోజు లలితా త్రిపుర సుందరిగా, ఆరో రోజు శాంభవీదేవిగా, ఈరోజు ఏడవ రోజు సరస్వతీదేవిగా నెలకొన్నారు. రోజు వీరికి సర్వోపచార పూజలు, పంచామృత అభిషేకములతో మంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి కమిటీ వారి ఆధ్వర్యంలో ఊరిలో ఉండేటువంటి సమస్తమైన జనులు, అంటే వాళ్ళు వీళ్ళు అని లేకుండా సర్వమత సమ్మేళనంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము లోక కళ్యాణార్థం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరి కోసము కాదు, ఇది అందరూ కష్టపడుతున్నారు. హోమంలో ప్రతి ఒక్కరూ సమిధిలాగా కష్టపడుతున్నారు. అంటే ఆ సమిధ అనేది కాలిన వెలుగునిచ్చే దానికోసము, అంటే ఊరిలో ఎటువంటి చెడ్డ ఉన్నా పోవాలని, ఊరు ప్రశాంతంగా ఉండాలని, ఊరిలో అందరికీ ఆయుష్, ఆరోగ్యం, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు కలగాలని వీరు మంచి సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రజలు కూడా విశేషమైన స్పందన తెలుపుతూ ఉన్నారు. దానితో ఊరిలో జరగబోయే దినాల్లో అంతా శుభం చేకూరుతుందని మేము అమ్మవారి సాక్షిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఈ అలంకారం అంటే సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు కనపడుతారని చెప్పి చెప్తున్నారు. అంటే ఈరోజు దర్శనం చేసుకున్నట్టయితే భక్తులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్పండి. సరస్వతీదేవి అంటే ఏమంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేదే సరస్వతి. అంటే మనుషుల నడవడిక ఏ విధంగా ఉండాలా, మనము విద్య లేని వాళ్ళమనుకో మనం మూర్ఖత్వము అనేది పెరుగుతుంది. విద్య ఉండేవానికి సంస్కారం అనేది పెరుగుతుంది. అంటే తల్లిదండ్రులతో ఎట్లా నడుచుకోవాలా, బిడ్డలతో ఎట్లా నడుచుకోవాలా, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలా, ఇవన్నీ విద్యతో కూడిన వల్ల జ్ఞానం ఏర్పడుతుంది. దానికోసం ప్రతీకే ఈ సరస్వతీదేవి. ఎప్పుడైతే మనం సరస్వతిని ఆవాహన చేస్తామో ఉండేటువంటి ప్రజలలో జ్ఞానము అనేది వెలుగొల్లి ఎటువంటి ఆటంకాలు, ఒడిదుడుకులు, గలాట్లు, రామాయణం లేకుండా సంస్కారంతో సమాజముని ముందరికి పోవాలని మన హిందూ ధర్మం చెప్తా ఉంది. దాని ప్రకారంగా ఇప్పుడు సరస్వతిని ఆవాహన చేస్తామో మన సమాజం కూడా జ్ఞానోపేతంగా ముందరికి వెళ్తుంది. దానికోసమే ఈ సరస్వతి పూజా విధానం. చెప్పమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది అంకుల్. ఏ ఇయర్ ఇంత బాగా జరగలేదు, ఇలానే ప్రతి ఇయర్ కూడా జరిగితే బాగుంటుంది. అండ్ ఆల్సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 1 వీక్ నుంచి అందరూ కలిసిగా చేస్తున్నారు. బాగుంది. ఆధ్యాత్మికాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది అంకుల్. ఇలానే ప్రతి ఇయర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకోండి. చెప్పండి అమ్మా, మీ పేరు? జ్యోతి. ఓకే, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమాలు? 1 వీక్ నుంచి. అంటే లాస్ట్ టైం గతంలో ఎప్పుడు లేదు కదా, అంటే ఇంత బాగా జరుగుతుందని మీరు ఊహించారా? లేదు. మీరు కూడా కమిటీలో ఉన్నారా? అవునండి. ఓకే, సో మీకేం బాధ్యత తప్పు చెప్పారు ఇక్కడ? మేము రోజు మడుగుతో నైవేద్యం చేసుకొని అమ్మవారి అభిషేకాలకి అన్ని ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అన్నీ అందించి అమ్మవారి సేవలో పాల్గొంటున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడూ లేదు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. దసరా ఈ విధంగా జరుపుకుంటామని చెప్పి కలలో అయినా ఊహించారా మీరు? లేదండి, ఎప్పుడు కని విని ఎరగని రీతిలో జరుగుతుంది. మహిళలు అందరూ చాలా బాగా వస్తున్నారు, అందరూ చాలా బాగా సహకరిస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీగా ఎప్పుడు పండుగలు చేసుకోలేదు, ఏ పండుగ చేసుకోలేదు. ప్రత్యేకంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే అంటే దసరా ఉత్సవాల్లో భాగంగా ఎప్పుడు కూడా రాయలసీమ చరిత్రలో కనీవిని ఎరిగినటువంటి రీతిలో ఇక కొత్తకోటలో జరగడం అనేది చాలా అద్భుతంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉగాది ఉత్సవాల్లో భాగంగా మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? సంతోషంగా ఉంది అంతే, ఇంకేం చెప్పలేదు. సంతోషం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు శరత్. నేను దుర్గా యువసేన కమిటీ సభ్యుడిని. బి కొత్తకోటలో కనీవిని ఎరగని రీతిలో ఈ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు
కొన్ని వందల మంది వచ్చి మేము చేస్తాం అంటూ మాకు సహకరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు 4,000 మంది నుంచి 5,000 మందికి అన్నప్రసాదం పెడుతున్నాము. ఊరంతా విద్యుత్ అలంకరణతో చేసి ప్రతిరోజు అమ్మవారికి కనీసం నా ఊహకు తెలిసినట్లు ఈ రాయలసీమలో ఇంతవరకు ఇలాంటి ఉత్సవాలు దసరా ఉత్సవాలు జరగలేదనేది మా కమిటీ మెంబర్స్ తరపున అనుకుంటున్నాం. ప్రతిరోజు 3,000 మందిని అమ్మవారిని దర్శించుకొని పోతున్నారు. వీళ్ళకందరికీ సౌకర్యాలన్నీ మా కమిటీ మెంబర్స్ కమిటీలుగా విడిపోయి అన్నదమ్ములుగా ఉంటూ ప్రతి ఒక్కటి చేస్తూ ఈ దసరా ఉత్సవాల్ని విజయవంతం చేస్తున్నారు. భక్తాదులకు ఎలాంటి మీరు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ? ఇక్కడికి దాదాపు 3,000 నుంచి 4,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వారికి అన్నప్రసాదాలు కానీ తాగునీరు కానీ ఒక్కటి కానీ వాళ్ళకు తక్కువ కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదే పనిగా మాకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాము. ఇక్కడ రావడానికి డాక్టర్లు ఇద్దరిని ఏర్పాటు చేశాము. ఇంకా పోతే మాకు మా దీనికి కమిటీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా దాతలు మా కొత్తకోటలో చాలామంది బియ్యం కానీ కూరగాయలు కానీ మాకు ఈ అమౌంట్ కానీ చాలామంది మాకు ఇచ్చి వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి మేము చాలా హ్యాపీగా ముందుకెళ్ళి అందరినీ బాగా ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి మాకు దాతలు మెయిన్ సహకారం అందించారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. అంటే మీకు పోలీసు రక్షణ ఏ విధంగా ఉంది ఇక్కడ? పోలీస్ అంటే మా ఏరియాకి అయితే పోలీస్ పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మేము వాలంటీర్స్ ఏర్పాటు చేసాము కాబట్టి మాకు పెద్ద ఇక్కడ పోలీస్ అవసరం లేదు. కాబట్టి చాలా హ్యాపీగా నడుస్తుంది మాకు. ప్రతిరోజు బాగా సహకరించారు. ఇక్కడ శుక్రవారం అయితే 10,000 మంది దాకా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం మాకు చూసామన్నమాట. రికార్డు స్థాయి రాయలసీమలో రికార్డు స్థాయిలో ఉంది. సో ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? ఇది 4వ తేదీ వరకు కొనసాగిస్తాం. ఇట్లే ఇంకా రాను పెరిగేది తప్పిస్తే భక్తుల తాకిడి తగ్గేదైతే ఉండదు. కాబట్టి మేము మా ఏర్పాట్లు మేము చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం. ఊహించారా ఇంతమంది వస్తారు అని చెప్పేసి? యాక్చువల్గా మేము ప్రతిరోజు ఒక 1000 మంది దాకా ఉండదు, లేకపోతే 10,000 మించి ఉండదు అనుకున్నాము. కాకపోతే ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది భక్తులను దర్శించుకొని అన్నప్రసాదాలు తీసుకుంటున్నారు. మేము వాళ్ళతో పాటు ముస్లిమ్స్ కానీ వస్తున్నారు ఇక్కడ. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది మాకు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరము మేము ఇది ఇలాగ కొనసాగించాలని మా కమిటీ తరఫున ముందుకెళ్తాం. మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, రేపు ఏం జరుగుతుంది? రేపు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మహాదుర్గి హోమం జరుగుతున్నది. దీని కావున భక్తాదులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ హోమం ద్వారా వెలువడే పాజిటివ్ వైబ్స్ని స్వీకరించి లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాలంటీర్లుగా ఏర్పడి వాలంటీర్లుగా చాలా వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సహకరిస్తున్నారు. అదేవిధంగా మాకు పోలీస్ వ్యవస్థ కూడా మాకు చాలా చక్కగా పర్మిషన్లు కానీ అన్ని విషయాల్లో బాగా సహకరిస్తున్నారు. వీరు అదేవిధంగా నిమజ్జనం రోజు ఇంకొంచెం మెన్ను పెంచితే మాకు ఇంకా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మేమైతే ఆ రోజు మాకు 10,000 నుంచి 15,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వస్తారు శోభయాత్రలో పాల్గొంటానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కావున దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తే మేము మరీ సంతోషపడతాం. మనతో పాటు ఇక్కడ ఫుడ్ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నా మీ పేరు? సోమశేఖర్ నా పేరు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం? మొదట 22వ తేదీ నుంచి స్టార్ట్ చేసినాము. 4వ తేదీ వరకు జరుగుతుంది. ఎంతమంది వచ్చి తింటున్నారు? ప్రతిరోజు సుమారు 5,000 మంది వరకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అంటే మీరు మీ కమిటీ సభ్యులు మాత్రమే విరాళాలు వేసుకొని చేశారా, లేదంటే దాతలు ఎవరైనా ఉన్నారా? లేదు, ప్రతిరోజు ఒక్కొక్కరు దాతలుగా ముందుకు వచ్చి వాళ్ళు మరి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో కమిటీ కూడా కొంచెం వేసుకొని చేస్తాము. ఎంతమంది ఉన్నారు మీ కమిటీ సభ్యులు ఇప్పుడు? కమిటీ ప్రస్తుతానికి యాక్టివ్గా ఒక 7-8 మంది ఉన్నారు. అందరూ చాలా బాగా ఖచ్చితంగా అందరూ. అంటే ఓన్లీ సాయంత్రం పూట మాత్రమేనా, లేదంటే మధ్యాహ్నం నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయా? ప్రతిరోజు మార్నింగ్ ప్రసాదాలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ అనేది దీన్ని బట్టి ఉంటుంది. ఈవినింగ్ అయితే ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాలు ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు భక్తాదులు ఇక్కడికి? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సుమారు 5,000 మంది వరకు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను ప్రతిరోజు. అంటే పూజకి ఎంతమందికి వస్తున్నారు? పూజ 6-7 వేల మంది వరకు వస్తున్నారు. మొన్న శుక్రవారము దాదాపు 10,000 మంది వరకు వచ్చారు. ఈరోజు ఇంకా ఆడవాళ్ళకి పసుపు కుంకుమ గాజుల సమర్పణ ఉంది. అంచనాను బట్టి 10,000 అవుతారనేసి మా ఉద్దేశం. అన్నప్రసాదాలు వండుతున్నటువంటి వంట మాస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి, ఎంతమందికి మీరు చేస్తున్నారు ఇక్కడ? మేము ఒక 4,000 నుంచి 5,000 నుంచి చేస్తాం నైట్ పూట. ఎప్పుడు 15 ప్యాకెట్లు, 18 ప్యాకెట్లు, 20 ప్యాకెట్లు అట్లా అయిపోతున్నాయి. కమిటీ వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు. అన్ని సరుకులు కానీ తరకారి కానీ దాతలు కొంతమంది ఇస్తున్నారు. ఇచ్చేవాళ్ళు అంత రైతులు టమాటా కానీ బియ్యం ప్యాకెట్లు కానీ తరకారి వాళ్ళంతా వాళ్ళు తెచ్చి ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది.
మా తరపున కూడా మేము మా వంతు కృషి చేస్తున్నాము.